లెక్చర్లో మనం ఫ్లోట్, ఇంటరాక్షన్స్ అలానే ఓవర్ఫ్లో కోసం చూద్దాం. సిఎస్ఎస్లో మనం ఫ్లోట్ ప్రాపర్టీస్ని యూజ్ చేసాం కదా, వాటికి రైట్, లెఫ్ట్ వాల్యూస్ ఉంటాయి. బూట్స్ట్రాప్లో ఈ యొక్క ఫ్లోట్ని మనం ప్రీ డిఫైన్ క్లాస్ ద్వారా యూజ్ చేస్తాం. ఈ క్లాస్కి మనం స్టార్ట్, ఎండ్ లేదా నన్ అనే డిఫాల్ట్ వాల్యూస్ని యూజ్ చేస్తాం. సో ఈ ఫ్లోట్ని మనం బ్రేక్ పాయింట్స్తో కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. సో నేను ఆల్రెడీ నా HTML ఫైల్ని క్రియేట్ చేసుకొని సిడిఎన్ లింక్స్ని కాపీ పేస్ట్ చేసుకున్నాను. ఫస్ట్ నేను ఒక డివిజన్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను. ఆ ఎలిమెంట్కి కొన్ని ప్రీ డిఫైన్ క్లాసెస్ని అసైన్ చేస్తున్నాను. ఇక్కడ నేను display1 అనే ప్రీ డిఫైన్ క్లాస్ని యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే నా టెక్స్ట్ తాలూకా ఫాంట్ సైజ్ అనేది బిగ్గర్ సైజ్లో రావడానికి. అలానే ఇక్కడ ఫ్లోట్ ప్రీ డిఫైన్ క్లాస్ని కూడా యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం అవుట్పుట్ని చెక్ చేద్దాం. చూసారు కదా, ఎప్పుడైతే నేను ఫ్లోట్ ఎండ్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ని యూజ్ చేశానో ఎలిమెంట్లో ఉన్న కంటెంట్ నాకు రైట్ సైడ్ ఆఫ్ ది వెబ్ పేజ్కి వచ్చింది. ఇప్పుడు మనం ఫ్లోట్ స్టార్ట్ అనే వాల్యూని యూజ్ చేద్దాం. సో ఎప్పుడైతే నేను ఫ్లోట్ స్టార్ట్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ని యూజ్ చేస్తానో నాకు రైట్ సైడ్ ఆఫ్ ద వెబ్ పేజ్ వచ్చింది కదా ముందు అవుట్పుట్. ఇప్పుడు నాకు లెఫ్ట్ సైడ్లో వస్తుంది. చూడండి, ఫస్ట్ నాకు రైట్ సైడ్ వచ్చింది. ఎప్పుడైతే నేను ఫ్లోట్ స్టార్ట్ అన్నానో లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఇప్పుడు మనం ఫ్లోట్ నన్ చూద్దాం. చూడండి, ఫ్లోట్ నన్ అనేది ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ. సో ఎప్పుడైతే మనం ఫ్లోట్ నన్ని యూస్ చేస్తామో డిఫాల్ట్గా మనకి లెఫ్ట్ సైడ్లోనే వస్తుంది. ఇప్పుడు మనం ఇంటరాక్షన్స్ చూద్దాం. ఈ ఇంటరాక్షన్స్లో 2 క్లాసెస్ ఉన్నాయి. ఒకటి టెక్స్ట్ సెలెక్షన్, ఇంకొకటి పాయింటర్ ఈవెంట్. ఫస్ట్ మనం టెక్స్ట్ సెలెక్షన్ కోసం చూద్దాం. ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను ఒక డివిజన్ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఆ డివిజన్ ట్యాగ్కి కొన్ని ప్రీ డిఫైన్ క్లాసెస్ని అసైన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను యూజర్ సెలెక్ట్ -ఆటో. సో ఈ టెక్స్ట్ సెలెక్షన్లో మనకి 3 వాల్యూస్ ఉంటాయి: ఆటో, నన్, అలానే ఆల్. ఇప్పుడు మనం అవుట్పుట్లో వీటి తాలూకు డిఫరెన్సెస్ చూద్దాం. చూసారు కదా, ఫస్ట్ మనం ఆటో చూద్దాం. మనం సెలెక్ట్ చేస్తే కానీ అది సెలెక్ట్ అవ్వదు. చూసారా, ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నాను కానీ టెక్స్ట్ సెలెక్షన్ ఆల్లో ఒక క్లిక్ ఇస్తే చాలు ఆ టెక్స్ట్ కంటెంట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ నేను ఎంత సెలెక్ట్ చేసినా ఎప్పుడైతే నేను యూజర్ సెలెక్ట్ నన్ అని యూజ్ చేశానో ఈ నన్ అనేది నాకు సెలెక్ట్ అవ్వట్లేదు. చూడండి, సో ఆటో అనేది ఎప్పుడైతే యూజర్ సెలెక్ట్ చేస్తాడో అప్పుడే అవుతుంది. ఈ సెలెక్ట్ ఆల్ అనేది ఒక క్లిక్తో మొత్తం కంటెంట్ సెలెక్ట్ అవుతుంది. నన్ అనేది మనం ఫస్ట్ క్లిక్ చేసినా డబుల్ క్లిక్ చేసినా అసలు మనకి సెలెక్ట్ అవ్వదు. సో అలా మనం ఈ యొక్క సెలెక్ట్ ఇంటరాక్షన్ని యూజ్ చేస్తాం. అలానే ఇప్పుడు పాయింటర్ ఈవెంట్ చూద్దాం. ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను యాంకర్ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఆ ట్యాగ్కి నేను ఒక క్లాస్ని అసైన్ చేసుకుంటున్నాను. పాయింటర్ ఈవెంట్ -ఆటో. సో ఇక్కడ రిఫరెన్స్లో నేను బూట్స్ట్రాప్ తాలూకా పాత్ని ప్రొవైడ్ చేస్తాను. సో ఈ పాయింటర్ ఈవెంట్లో ఆటోలోనే మనకి నన్ అనే వాల్యూ కూడా ఉంది. ఇప్పుడు మనం అవుట్పుట్ని చెక్ చేద్దాం. సో ఫస్ట్ బూట్స్ట్రాప్ది మనకి పాయింటర్ ఈవెంట్ ఆటో కాబట్టి ఎప్పుడైతే మనం దాని మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనకి బూట్స్ట్రాప్ తాలూకా పాత్ ఇచ్చాం కాబట్టి ఆ యొక్క పేజ్ ఓపెన్ అయింది కదా. సో ఇక్కడ మనకి సెకండ్ బూట్స్ట్రాప్ అనేది పాయింటర్ ఈవెంట్ నన్ ఇచ్చాం. చూడండి, ఎంత క్లిక్ చేసినా అది సెలెక్ట్ అవ్వట్లేదు. సో ఫస్ట్ చూడండి, ఎప్పుడైతే నా కర్సర్ అనేది ఫస్ట్ బూట్స్ట్రాప్ మీద ప్లేస్ అవుతుందో అప్పుడు నాకు యారోలో ఉన్నది నాకు హ్యాండ్ సైన్లో వచ్చింది. కానీ సెకండ్ దానికి యారో ఉన్నది యారోలోనే ఉంది. సో ఇక్కడ నేను ఎంత క్లిక్ చేసినా ఆ యొక్క పాయింటర్ ఈవెంట్ తాలూకా ఫంక్షన్ అనేది వర్క్ అవ్వదు ఇక్కడ. సో అలా మనం ఈ యొక్క ఇంటరాక్షన్ క్లాసెస్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఓవర్ఫ్లో చూద్దాం. సో ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను ఒక డివిజన్లో ఈ డివిజన్ ఎలిమెంట్కి నేను ఇన్లైన్ స్టైలింగ్ని ఇస్తున్నాను. విత్ నేను ఒక 7 rem ఇస్తున్నాను. అలానే హైట్ వచ్చేసి 7 rem ఇస్తున్నాను. బూట్స్ట్రాప్లో కొన్ని ప్రీ డిఫైన్ క్లాసెస్ని యూజ్ చేసుకొని బార్డర్ అప్లై చేస్తున్నాను ఇక్కడ.
మనకి ఓవర్ఫ్లోలో స్క్రోల్, ఆటో, హిడెన్ అలానే విజిబుల్ అనే డిఫాల్ట్ వాల్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ అప్లై చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఒక్కొక్క ఎలిమెంట్లో పారాగ్రాఫ్ని అసైన్ చేసుకుందాం. ఇప్పుడు మనం అవుట్పుట్ని చెక్ చేద్దాం. చూసారా, ఇక్కడ నాకు స్క్రోల్ ఆటోలో మనకి స్క్రోల్ బార్స్ అనేవి వచ్చాయి. సో ఇది ఓవర్ఫ్లో స్క్రోల్, ఇది ఓవర్ఫ్లో ఆటో సెకండ్ వన్. ఈ థర్డ్ వన్ వచ్చేసి ఓవర్ఫ్లో హిడెన్. సో నాకు లోపల లోరం పారాగ్రాఫ్ ఉంది కానీ ఆ పారాగ్రాఫ్ మొత్తం నాకు కనిపించట్లేదు, మొత్తం హైడ్ అయిపోయింది కదా. సో ఇక్కడ ఓవర్ఫ్లో విజిబుల్లో నా పారాగ్రాఫ్ అనేది ఆ యొక్క బాక్స్ నుంచి బయటకు వచ్చేసింది. సో ఇలా మనం ఈ యొక్క ఓవర్ఫ్లో క్లాసెస్ని యూజ్ చేస్తాం. మనం నెక్స్ట్ లెక్చర్లో పొజిషన్స్ గురించి నేర్చుకుందాం.